హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆనంద్ బ్లాగ్స్ 2664. ఈరోజు మేమైతే నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న డాగ్స్ పార్క్ అయితే విజిట్ అవుతున్నాం. డాగ్స్ లవర్స్కి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూసేద్దాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:58 అవుతుంది. మంచు చూడండి ఎలా ఉందో, బయట అయితే చాలా చల్లగా ఉంది. మీరెవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఈ వింటర్ సీజన్లో కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఇక్కడి వరకు వచ్చాక మేము పార్క్లోకి వెళ్ళడానికి వే అయితే క్లోజ్ ఉంది. సో మొత్తం తిరిగి వెళ్తున్నామండి. మేమైతే చుట్టూ తిరిగి వెళ్ళాము. మేమైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే డాగ్స్ని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా వచ్చాము. బట్ అక్కడ వే అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ కూడా వే అయితే క్లోజ్ ఉంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తాం, వెయిట్ చేయమన్నారు. సో మేమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడండి మెల్లమెల్లగా డాగ్స్ అయితే వస్తున్నాయి. డాగ్స్ పార్క్ ఎవ్రీ సండే అయితే ఓపెన్ ఉంటుంది. అండ్ డాగ్స్ ఒకదాన్నొకటి చూసుకొని అరుస్తూ ఉన్నాయి. వాటి భాషల్లో అవి మాట్లాడుకుంటున్నట్టున్నాయి. చూడ్డానికి అయితే చాలా క్యూట్ అనిపించింది. చాలాసేపు వెయిటింగ్ తర్వాత గేట్స్ అయితే ఓపెన్ చేశారు. మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడైతే ఏదో ఈవెంట్ జరిగినట్టుంది. ఈవెంట్ ఏంటనేది ఎగ్జాక్ట్లీ నాకైతే తెలీదు. చాలామంది అయితే గ్యాదర్ అయ్యారు. ఫైనలీ మనమైతే డాగ్స్ పార్క్కి వచ్చేసాము. ఒక్కసారి ఈ డాగ్స్ అన్నిటినీ చూసేయండి. నాకైతే ఈ హస్కీ అయితే చాలా నచ్చింది. హస్కీ ఒక్కటే కాదండి, చాలా బ్రీడ్స్ ఉన్నాయి. చూడండి అన్ని ఫ్రెండ్లీ నేచర్లోనే ఉన్నాయి. ఏది కూడా అగ్రెసివ్ అలా లేదు. ఏదో ఒకటి రెండు అలా ఉన్నాయి, కానీ అన్ని ఫ్రెండ్లీ నేచర్లో నాకైతే చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ నేనైతే ఇక్కడికి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికని వచ్చాను. వాళ్ళు ఎవ్రీ వీక్ వాళ్ళ డాటర్ని తీసుకొని డాగ్స్ పార్క్ అయితే వస్తారు. వాళ్ళు ఇంకా అయితే రాలేదు. వచ్చాక ఒకసారి వాళ్ళ డాటర్ని అయితే మీకు చూపిస్తాను. వీడిని చూసారా, లాయన్ లాగా ఉన్నాడు. అందరూ వీడి దగ్గరికే వచ్చి పలకరిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఆ చిన్న కుక్క పిల్లవాడితో ఎలా ఆడుతుందో. వాడు కూడా చాలా ప్యాంపరింగ్ చేస్తున్నాడు. ఎవ్రీ సండే వీటిని ఇలా బయటికి తేవడం వల్ల పిక్నిక్ వచ్చిన ఫీల్ ఉంటుందేమో. వీడు ఇక్కడ లీడర్ లా బిహేవ్ చేస్తున్నాడు చూడండి. నాకైతే ఈ టైప్ ఆఫ్ డాగ్స్ అంటే చాలా భయం, బట్ అవి కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాయి. ఈ బ్రీడ్స్కి నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఈ జర్మన్ షెపర్డ్ని చూసారా బాల్తో ఎలా ఆడుతుందో. ఈ బ్రీడ్స్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్కి ఫేమస్. ఈ హస్కీ బ్రీడ్స్ చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాయో, చాలా బాగున్నాయి. వీటికి అట్రాక్షన్ వీటి ఐసే. చాలా బాగుంటాయి వీటి ఐస్. చూడండి ఎలా ఆడుతున్నాయో. వాటి భాషల్లో అవి మాట్లాడుకుంటున్నాయి చూడండి. ఫైనల్లీ నేనైతే లాయన్ లాగా ఉన్న డాగ్ని ముట్టుకోవడానికైతే ట్రై చేశాను. అదేమనట్లేదు. నాకు ఈ కైండ్ ఆఫ్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. అది చూడండి ఎంత బాగా చూస్తుంది. దీని పేరు వచ్చేసి అలెక్సా అంట. వీళ్ళ మదర్ అయితే కొంచెం అగ్రెసివ్ ఉంది, కానీ ఇదైతే చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంది. మా ఫ్రెండ్ని కలవడానికి అయితే వచ్చానని చెప్పాను కదా, మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. ఇదే వాళ్ళ డాటర్ అలాస్కా. అలాస్కా నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి వేరే ఫ్రెండ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో. నాకైతే కొంచెం భయం అనిపించింది స్టార్టింగ్లో, బట్ అది బాగా అలవాటు అయిపోయింది. ఫ్రెండ్లీగా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని ఎలా చూసుకుంటుందో డాటర్ని కూడా అలానే చూసుకుంటుంది. ఈ బ్రీడ్ నేమ్ అయితే కేన్ కోర్సో. చాలా కామ్గా అందరినీ అబ్జర్వ్ చేస్తుంది అది చూడండి.
ఇందులో హస్కీ డాగ్స్తో పాటు కనిపిస్తున్న డాగ్ వచ్చేసి గోల్డెన్ రిట్రీవర్. దానికి పిల్లలతో ఫుల్ బాండింగ్ ఉంటుంది అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అది. ఈ బ్రీడ్ వచ్చేసి గోల్డెన్ డూడ్ల్. చూడ్డానికి చాలా క్యూట్ ఉంది అండ్ దీని హెయిర్ చూడండి చాలా సాఫ్ట్ ఉంది, ఫ్రెండ్లీ నేచర్తో ఉంది. ఇది చాలా బాగా అనిపించింది. వీడి పేరైతే జూనియర్ అంట, వాళ్ళ ఓనర్ చెప్పారు. పార్క్ మొత్తంలో వీడే అల్లరి క్యాండిడేట్. వీడు ఎవరికైనా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాడు అండ్ ఎవరైనా వీడికి కూడా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. వీడికి కొంచెం ఆకలి ఎక్కువేమో, ఎన్ని బిస్కెట్స్ ఇచ్చినా తింటూనే ఉన్నాడు. నాటీ ఫెలో. ఈ అల్లరి ఫెలో చూడండి బిస్కెట్స్ ఇవ్వమని ఎలా అడుగుతున్నాడో. పార్క్లో అందరి అటెన్షన్ వీడి మీదే ఉంది. చూడండి మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి కూడా ఎలా చేస్తున్నాడో. తను జోబ్లో బిస్కెట్స్ పెట్టుకొని వచ్చిందని అసలు తన దగ్గర నుంచి జరగట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ నాతో అయితే చాలా కలిసిపోయింది. నేను దాన్ని పట్టుకొని తిప్పడం వల్ల అది ఫుల్ కన్ఫ్యూజన్లో చూస్తుంది, ఎందుకు నన్ను ఇలా తిప్పుతున్నారు అని. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. అలాస్కా చూడండి వాళ్ళ ఫ్రెండ్ రాగానే ఎలా పలకరిస్తుందో. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అలాస్కా వాళ్ళ ఫ్రెండ్ రాగానే చంద్రముఖిగా మారిపోయింది. వాళ్ళిద్దరిని ఆపడం చాలా కష్టం అయిపోయింది. చూడండి ఎలా అల్లరి చేస్తున్నాయో. ఫ్రెండ్ రావడం లేట్ అయింది, అందుకేనేమో అలాస్కా గొడవ పడుతుంది ఎందుకు లేట్ వచ్చిందో అని. చూడ్డానికి మాత్రం చాలా క్యూట్ అనిపిస్తుంది. చూడండి మాటలు రాకపోయినా వాటి భాషల్లో లవ్ అండ్ ఎఫెక్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. అన్ని డాగ్స్ పైన ఒక లుక్ అయితే వేయండి. ఫైనలీ ఇంటికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయినాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.